టీడీపీ కార్యకర్తలకు బిల్లులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఏంటిది టీడీపీ కార్యకర్తలకు బిల్లులు విడుదల చేయటం అనేటువంటి అంశానికి గనక వెళ్ళినట్లయితే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో నీరు చెట్టు అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి చాలామంది టీడీపీ కార్యకర్తలే పనిచేశారు. ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు కూడా అనుకోండి. ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి బిల్లులు క్లియర్ చేయకుండానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. ఆ తర్వాత దీంట్లో భారీ అవినీతి జరిగిందని, నీరు చెట్టు కింద భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారంటూ జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లులన్నీ ఆపటం, దీన్ని విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. ఓవరాల్గా ఏం అవినీతి జరిగింది, ఎంత జరిగింది, ఏంటి అనేటువంటి విషయం అయితే తేల్చలేకపోయారు. రూపాయి అవినీతి కూడా జరిగినట్లు చూపించలేకపోయారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఫెయిల్ అయ్యారో, వీళ్ళు బిల్లులు ఇవ్వట్లేదని చెప్పి కాంట్రాక్టర్లంతా హైకోర్టును ఆశ్రయించడం, ఎందుకు బిల్లులు ఆపుతున్నారు క్లియర్ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది అని చెప్పి కోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లటం, ఇంకెన్ని సంవత్సరాల విచారణ జరుపుతారా, డబ్బులు ఇవ్వండి అని చెప్పి కోర్టు గట్టిగా చెప్పడంతో కొంతమందికి బిల్లులు ఇచ్చి కొంతమందికి ఆపేశారు. ఓవరాల్గా ఇప్పుడు ఆ బిల్లులనే విడతల వారీగా చంద్రబాబు నాయుడు విడుదల చేయిస్తున్నారు. 259 కోట్లు మొదటి విడతగా విడుదల చేయటం జరిగింది. ఇక మిగిలినంటివి కూడా త్వరగా విడుదల చేస్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమ బిల్లులు క్లియర్ అవుతున్నాయి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు కాస్త సంతోషిస్తున్నటువంటి పరిస్థితి.